గారు నమస్కారం. నమస్కారం అండి. నమస్తే. ఈ పోస్టల్ బ్యాలెట్ల మీద ఎందుకు ఇంత కుట్రలు జరుగుతూ ఉన్నాయి? ముందు జరిగినాయి, అయినా ఉద్యోగులు పాపం ఎంత వేధించినా అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అంటే అక్కడ అన్ని కష్టాలు పడి కూడా వాళ్ళు బ్యాలెట్ ఉపయోగించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని అది లేదు ఇది లేదు స్టాంపు లేదు అని ఏంటి దీని వెనక ఉన్న కారణం ఏమనిపిస్తుంది మీకు? ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకముందు నుంచి వీలున్నంత వరకు ఉద్యోగులని, ప్రత్యేకించి ఉపాధ్యాయులని ఈ ఎన్నికలకు దూరంగా ఉంచాలని పెద్ద ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసింది. బోధనేతర పనులకి ఆ ఉపాధ్యాయుల్ని కేటాయించడం సరైంది కాదు అని విద్యా హక్కు చెబుతోంది అనే ఒక సాకును తెచ్చి ఎన్నికలకే దూరంగా పెట్టాలనేటటువంటి ఒక ప్రయత్నం చాలా సీరియస్ గా ఈ ప్రభుత్వం చేసింది. అవును, అది విఫలమైంది. ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియలో వీళ్ళని భాగస్వాములు చేయక తప్పలేదు. ఆ తర్వాత పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారం వచ్చింది. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినంత వరకు ఈసారి మేము కొంత జాగ్రత్త పడ్డాం, అది కూడా మీకు చెప్పాలి. గతంలో లాగా ఈ పోస్టల్ బ్యాలెట్లు ఇంటికి ఇవ్వడం, ఇంట్లో రకరకాలైన ఒత్తిళ్లు ఈ పార్టీలు కానివ్వండి బ్రోకర్ కానీ తీసుకొని రావటం, ఈ పరిస్థితి లేకుండా ఇన్వాలిడ్ అయ్యేదానికి అవకాశాలు కూడా ఎక్కువగా ఉండేటివి గతంలో. అలా కాకుండా మేము ఎన్నికల కమిషన్ని రిప్రజెంట్ చేసాం. ఫెసిలిటేటర్ని సెంటర్లు పెట్టండి, అక్కడే గెజెటెడ్ ఆఫీసర్ని మీరు ఏర్పాటు చేయండి, అక్కడే మాకు బ్యాలెట్ పేపర్ ఇస్తే మేము అక్కడే దాన్ని పోల్ చేస్తాం, దానివల్ల ఎక్కువ పోల్ అవుతాయి, ఇన్వాలిడ్ ఓటర్లు తక్కువగా ఉంటాయి అని చెప్పి మేము అడగడం అనేటటువంటి జరిగింది. వీటన్నిటి ఫలితంగా ఈసారి పోస్టల్ బ్యాలెట్లు ఎక్కువగా పోల్ అయ్యేదానికి మేము ఉపయోగించుకునే దానికి అవకాశం లభించింది. అంతవరకు బాగానే ఉంది. ఓకే, చాలా స్పష్టంగా ఈ పోస్టల్ బ్యాలెట్ల పోలింగ్ చూచినప్పుడు, ఈ సరళిని చూచినప్పుడు ఒక మాట 100కి 100 వాస్తవం. ఉపాధ్యాయులు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ గా వ్యవహరించారు. వాళ్ళ మీద తీవ్రమైన నియంతృత్వం ఈ 4-5 ఏళ్లలో జరిగింది. తలెత్తనీయకుండా చేశారు. చిన్న హక్కును కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. కాబట్టి ఉన్నది పోగొట్టుకుంటున్నాం అనేటటువంటి ఆవేదన ఉన్నప్పుడు వాళ్ళ అనుభవంలో నుంచి వాళ్ళు రాజకీయాలు నేర్చుకుంటారు. అది నేర్చుకోకుండా ఏమీ ఉండదు, అంత అమాయకమైన ప్రాణులేం కాదు. పోస్టల్ బ్యాలెట్లలో ప్రభుత్వ వ్యతిరేకత పెద్ద ఎత్తున వ్యక్తం అవుతుంది అనేటటువంటిది మొట్టమొదటి నుంచే పాలక పార్టీకి గట్టిగా పట్టుకుంది. సరే, ఏమైనా వీటన్నిటిని వీలున్నంత వరకు మేము కూడా జాగ్రత్తగా అధిగమించాం. ఎవరు పోస్టల్ బ్యాలెట్ ని వినియోగించుకోకుండా ఉండకండి అని చెప్పాం. ఖచ్చితంగా మీ అభిప్రాయం ప్రకారంగా చేయండి అని చెప్పాం. అన్ని జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పాం. దాని ఫలితమే ఈరోజు 5,39,040 అంటే ఏమిటి, 175 నియోజకవర్గాల్లో 5,40,000 అని అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 3,100 దాకా వస్తాయి. 3,100 అనేటటువంటిది అత్యంత నిర్ణాయకమైనటువంటి విషయం. అవునా కదా చెప్పండి? 100%. ఎన్నికల్లో ఒక నియోజకవర్గంలో 3,000 ఓట్లు సాలిడ్ గా పోలైనాయి అంటే అది గెలుపు అవకాశాన్ని మార్చేసేంత పవర్ ఉన్న బ్యాంక్ అది. అవునా కాదు? అవును. గతంలో ఒకసారి ఇట్లాగే పెన్షనర్లతో గొడవ పెట్టుకుంటే పెన్షనర్లే ఓడించారనే మాట కూడా ఉంది. అవును. కాబట్టి రాజకీయాల్లో ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు ఇలాంటి వాళ్ళు ఏ విధంగా వ్యవహరించాలో ఆ విధంగా వ్యవహరించడం అనేటటువంటిది ఆనవాయితీగా ఉన్న విషయం. ఇది కొత్త విషయం కూడా ఏం కాదు. ఈసారి మాత్రం అత్యంత తీవ్రంగా ఇది వ్యక్తం. రైట్, ఒక్క నిమిషం సుబ్రహ్మణ్యం గారు, ఒక్క నిమిషం సుబ్రహ్మణ్యం గారు, ఒక్క నిమిషం అండి. చిరంజీవి గారు నమస్కారం.